హాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఫర్ మీ జాన్ 1 నుంచి బ్లాగ్ చేద్దాం అనుకున్నా అండ్ టుడే ఇస్ జాన్ 3 ఎందుకంటే హాలిడే హ్యాంగ్ ఓవర్ ఇంకా పోలేదు. ఎనీవే, హౌస్ ద న్యూ ఇయర్ ట్రీటింగ్ యూ గైస్? టుడేస్ వ్లాగ్లో ఒక స్పెషల్ ఎజెండా ఉంది. అదేంటంటే వెల్కమ్ టు మై డైలీ/వీక్లీ బ్లాగ్స్. సో బేసికలీ డైలీ రికార్డ్ చేస్తాను, వీక్లీ ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఇదన్నమాట పాయింట్. 2025లో నా లైఫ్ని టోటల్గా ట్రాన్స్ఫార్మ్ చేద్దామని డిసైడ్ అయ్యా. బట్ డిసైడింగ్ ఇస్ జస్ట్ ఇజంట్ ఎనఫ్, రైట్? నాలో కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో ఐ డిసైడెడ్ బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని తగ్గించి గుడ్ హ్యాబిట్స్ కొన్ని పెంచుదామని డిసైడ్ అయ్యా. ఏమంటారు? నా జర్నీలో జాయిన్ అవుతారా? ఈ ఇయర్ నా మెయిన్ గోల్ ఏంటంటే నా ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేటస్ని అప్గ్రేడ్ చేయడం. నాకు మాత్రం ఇది చాలా ఎక్సైటెడ్గా ఉంది. చెప్పడం ఈజీగానే ఉంది కానీ ఎలా చేయాలి? దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్. వీఆర్ గోయింగ్ టు ఫిగర్ అవుట్ టుగెదర్ ఇన్ దిస్ జర్నీ. లాస్ట్ నవంబర్లోను డిసెంబర్లో నేను చాలా రీసెర్చ్ చేశాను. వెనకాల డిష్ వాషర్ సౌండ్. ప్లానింగ్, గోల్ సెట్టింగ్, సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి అన్నిటినీ రీసెర్చ్ బాగా చేశా. అండ్ వన్ థింగ్ నాకు ఏమర్థమైందంటే, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ దెన్ యుల్ ప్లాన్ టు ఫెయిల్. మన ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మంచి ప్లాన్ ఉండాలి. అండ్ లెట్ మీ బ్రేక్ ఇట్ డౌన్ టు యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మన గోల్స్ ఏంటి, మన ప్లాన్స్ ఏంటి, ఈ ఇయర్ ఏం మార్చాలనుకుంటాం, అన్ని A to Z, విజన్ బోర్డు, ప్లానింగ్, వీక్లీ టు డూస్ అన్ని మంచిగా ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయ్యా. మనము నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండకూడదు, అప్గ్రేడెడ్ ఉండాలి. ఏమంటారు? సో మన యాక్షన్ ప్లాన్ ఏంటంటే, ఈ ఇయర్ మెయిన్ ఫోకస్ ప్లానింగ్ అండ్ యాక్షన్ అన్నమాట. వీక్లీ అండ్ మంత్లీ గోల్స్ అన్ని ట్రాక్ చేద్దాం. బట్ మీరు కూడా ఈ జర్నీలో పార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా నన్ను ఫాలో అయిపోండి. మధ్యలో స్ట్రగుల్స్ వస్తాయి కానీ హ్యాండిల్ చేయడం నేర్చుకుందాం ఈ జర్నీలో. ఈ వ్లాగ్లో జస్ట్ ఇంట్రొడక్షన్ ఒకటే ఇచ్చాను, బట్ మెయిన్ స్టెప్స్ అన్ని మన నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. మన విజన్, గోల్ సెట్టింగ్, ప్లానింగ్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. 2 daysలో నెక్స్ట్ వీడియో వస్తుంది. సో వీడియో మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి, అక్కడ ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి. బేసికలీ వెరీ పర్సనల్గా ఉంటాను నేను నా ఇన్స్టాగ్రామ్లో. లెట్స్ మేక్ 2025 ద ఇయర్ వి ట్రూలీ లెవెల్ అప్. లెట్స్ గ్రో టుగెదర్. ఓకే, బాయ్. గైజ్, ఇది నా అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఈరోజు మనం అవుట్లెట్ మాల్స్కి వెళ్తున్నాము ఫర్ షాపింగ్. సో ఇది కొన్న దగ్గర నుంచి ఇదే నా బ్యాగ్ అయిపోయింది. దీంట్లో సరిగా అన్ని పట్టవు కానీ ఈసారి కొంటే మంచిది. కొంచెం మీడియం సైజ్ బ్యాగ్, ఒక పాల సీసా, 2 డైపర్లు కూడా సరిపోయేంత బ్యాగ్ కొనుక్కోవాలి. ఇది జస్ట్ వాలెట్. దిస్ లుక్స్ సో ప్రిటీ. నాకు ఇలాంటి ప్రిటీ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టము. లెట్స్ ఎక్స్ప్లోర్ మై స్టైల్ దిస్ ఇయర్. ఇంకేంటి విశేషాలు? ఇది నా డ్రెస్ ఫుల్ డ్రెస్ కనిపించట్లేదు, అది ఇట్స్ అన్నమాట. హెయిర్ ఇలా ఎందుకు పెట్టానంటే, టుడే we are also getting a haircut. I'm so excited. New year, new hair. So నేనైతే లాంగ్ బాబ్ చేయించుకుందాం అనుకుంటున్నా. This is what I have. Let me show you the length. I show from back. ఇదన్నమాట. చిన్నట్టు కట్ చేయలేదు ఆమె, అందుకే ఇప్పుడు నాకు నచ్చింది లాంగ్ బాబ్. సో లాంగ్ బాబ్ చేయించుకో, అది మ్యాటర్.
నిన్న యాక్చువల్లీ ఫ్యూ థింగ్స్ కొన్నాము. ఈ షాపింగ్ బేసికలీ ఏంటంటే పవన్ బర్త్డే వస్తుంది. సో పవన్ బర్త్డే అవుట్ఫిట్ అండ్ ఆల్ సందు నేను కూడా దూరి నాకు కూడా కావాల్సిన కొనుక్కుంటాను. సో దిస్ టైమ్ నేను 2 kinds of shoes కొనుక్కున్నాను because my old shoes broke. So let me show you. Yay, I'm a J. Crew girl. Suede boots. These look so good. ఇంత బాగున్నాయి కదా, నాకు చాలా నచ్చాయి చూడగానే. బ్లాక్ కూడా ఉండే. ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. ఇలాంటివి ఎప్పుడు నేను కొనుక్కోలే. బ్లాక్ ఉండే నా దగ్గర పాతవి, బ్లాక్ వే విరిగిపోయినాయి. సో దిస్ ఇస్ ద న్యూ షూ దట్ ఐ గాట్ ఫ్రమ్ జే క్రూ. బ్యూటిఫుల్ అందే. అది ఇంకొకటి మనకి ఎవ్రీడే వాకింగ్కి స్కెచర్స్. These are my new Skechers. ఈసారి బ్లూ కాదు బ్లాక్ తీసుకున్నా. ఎవ్రీ టైం నేను స్కెచర్స్ కొనుక్కున్నప్పుడల్లా బ్లూవే తీసుకున్నా. ఐ డోంట్ నో వై హౌ, కానీ ఈసారి మైండ్లో పెట్టుకున్నా దిస్ టైమ్ ఐ టేక్ బ్లాక్. ఐ టుక్ బ్లాక్. దీస్ ఆర్ స్కెచెస్ గో వాక్ ఫ్లెక్స్ అంట. సో మనం ఎక్కువ వాకింగ్ చేసి అరగా తీసేసి శుభ్రంగా వాడేయాలని కోరుకుంటాను. నేను బాగా వాడతాను. కొనుక్కున్న ప్రతిదీ నేను మంచిగా చూసుకుంటాను, అలాగే బాగా వాడతాను కూడా. సో దీస్ ఆర్ హౌ దే లుక్ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈరోజే మనము దీన్ని మొదలెట్టేద్దాం వాడకం. అండ్ యా, ఈ 2 అన్నమాట మనకి నిన్న గిట్టుబాటు అయిన సామాను. ఈరోజు ఏం కొనుక్కోవాలంటే చెప్పా కదా, డ్రెస్ కొనుక్కోవాలి. లెట్స్ గో. ఈరోజు నెక్స్ట్ డే ఆఫ్ యెస్టర్డే. సో నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా, నేను ప్యాంట్ కొనుక్కున్నా. మా హస్బెండ్ ప్యాంట్ కొనుక్కోవాలి యాక్చువల్లీ, జీన్స్ ప్యాంట్. ఒకటి కొనుక్కుంటే $80, 2 కొనుక్కుంటే $100 అన్నారు. సో వెంటనే నాకు కూడా ఒక జీన్స్ కావాలని కొనేసుకున్నా. ఈ కలర్ జీన్స్. దీన్ని ఏమంటారంటే ఏంటి, జీన్స్ పేరేంటి, వెడ్జీ స్ట్రైట్. ఇది నా ఫ్యాంట్. ఏదో కొనుక్కుందాం అని చెప్పి ఏదో కొనుక్కున్నా. డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నా. వెళ్ళిపో. ఏంటి? నో. ఏం కావాలి? అది మ్యాటర్. నిన్న ప్యాంట్ కొనుక్కున్నా అంతే. నాకు ఇంకా షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ మూడేం లేదు. నాకేమొద్దు యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ ఈరోజు ఈరోజు మండే, చాలా పనులు ఉన్నాయి. మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. సో ఐ నీడ్ టు మేక్ లంచ్ ఆన్ టైం. లేకపోతే ఆఫీస్కి వెళ్తే పొద్దునే అయిపోయింది. పొద్దున్నే ఏదో ఒకటి టకటకా వండేసి పంపించేసేదాన్ని. వెళ్ళలేదు కాబట్టి బద్దకిచ్చి ఈరోజు ఇంత లేట్గా లేచాను తెలుసా. 10 o'clock లేచా. నిన్న అర్లీగా పడుకున్నా 10కే. ఎందుకు పడుకున్నా తెలుసా, ఈరోజు అర్లీగా లేచి పనులు చేద్దాం. కానీ ఎందుకో నాకు లేబుద్ది అవ్వలే. మై బాడీ వాంటెడ్ రెస్ట్ అండ్ మై బాడీ ఆల్వేస్ వాంట్స్ రెస్ట్. అది ఇంకొక మ్యాటర్. సరే, ఈరోజు లేట్గా లేచి ప్లస్ మంచిగా మా చెల్లితో 1 hour మాట్లాడా. ఎప్పుడు లేనిది. చాలా పనులు ఉన్నాయి. సో లెట్స్ డూ ఎవ్రీథింగ్. ఒకసారి ఇల్లు చూపిస్తాను, దబిడి అన్నట్టుంది. అండ్ ఆల్సో మా బుడ్డోడికి గట్టిగా గిట్టుబాటు అయింది. నిన్న ఏం కొన్నాడో చూపిస్తా. లంబర్గిని. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. లంబర్గిని వచ్చింది. మంచిగా లాన్ ఉంది కదా, రెచ్చిపోతాడు. యా, పనులు చేస్తాను. నా పనులు చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఫస్ట్ బిఫోర్ చూపిస్తా, తర్వాత ప్రాసెస్ చూపిస్తా, తర్వాత ఆఫ్టర్ కూడా చూపిస్తా. సీ యూ. ఇప్పుడు మంచి మ్యూజిక్ వేసుకుంటాను, ఎంజాయ్ చేయండి. బాయ్.
కటింగ్ చేయించుకున్నాము. కటింగ్ చేసేసే అయిపోయింది. అంటే తలస్నానం చేశాను ఇప్పుడే, ఇందాకే కటింగ్ చేయించుకొచ్చాక హెడ్ బాత్ చేసిన. మనది కర్లీ హెయిర్ కాబట్టి చూడ్డానికి ఇలా ఉంది, కానీ రేపు స్ట్రైట్నింగ్ చేసి కొంచెం స్టైల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నైట్ అయిపోయింది, అన్నం తినేసి వాకింగ్ చేసేసి పడుకుంటా. యా, విల్ సీ యూ టుమారో.